తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అలార్మింగ్ గా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 100 మందికి పైన చనిపోయారని చెప్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే ఇది డేంజరస్ వైరస్ కాదు. ఇప్పటి వరకు ఇది ఏంటంటే వైరస్ అండర్ వేరియంట్ అండర్ అబ్జర్వేషన్ అనేది మాత్రమే అది చెప్తుందన్నమాట. సో ఇది వేరియంట్ ఆఫ్ కాన్సర్న్ కానీ వేరియంట్ ఆఫ్ డేంజర్ కానీ కాదు. ఓన్లీ దీన్ని మానిటరింగ్ వేరియంట్ అండర్ మానిటరింగ్ అనే దీంట్లో మాత్రమే దీన్ని కూడా పెడుతున్నాం అని చెప్తుంది. కానీ దీని లక్షణాలు ఇంకా క్లియర్ గా తెలియట్లేదు ఎక్స్ఎఫ్జిజి. ఎందుకంటే చైనాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు కూడా చైనా ఎప్పుడు కూడా తన డేటాని కరెక్ట్ గా బయట పెట్టదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో బయట పెట్టట్లేదు. మిగతా రాష్ట్రాల్లో అంటే దేశాల్లో సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి దాన్ని చూస్తే విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక థాయిలాండ్లోనే వారానికి 40,000 కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. సింగపూర్లో కూడా వారానికి 2,000 కేసులు పైన వస్తున్నాయని చెప్తున్నారు. ఇండియాలో కూడా వారానికి 2,600 2,700 కేసులు వస్తున్నాయి. అంటే రోజు రోజుకి ఇది పెరుగుతుంది. అంటే ఒక పక్కేమో డబ్ల్యూహెచ్ఓ ఇది డేంజరస్ కాదు, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి, ఫీవరు, గొంతు నొప్పి, దగ్గు, ఆ తర్వాత కోల్డ్, ఫ్యాటిక్ అంటే అలసిపోవడం ఇలాంటివి ఉంటున్నాయి. కానీ ఇది డేంజరస్ లక్షణాలు లేవు, ప్రాణం పోయే పరిస్థితి రాదు. అంటే 1921 మేలో ఎట్లయితే సెకండ్ వేవ్ వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు అనేది మాత్రం చెప్తున్నారు. కానీ భయాందోళనలు అయితే వ్యాపిస్తున్నాయి. డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు పదే పదే జాగ్రత్తగా ఉండమని. గవర్నమెంట్స్ కూడా మన దేశ గవర్నమెంట్ తో సహా అన్ని దేశాల ప్రభుత్వాలకి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అలాగే మన కరోనా తర్వాత మనం అందరం కూడా పాండమిక్ అకార్డ్ అనే ఒక ఒప్పందం కూడా ఇంటర్నేషనల్ గా చేసుకున్నాం. అందులో భారత్ కూడా ఉంది. సో ఈ పాండమిక్ అకార్డ్ ప్రకారం ఒక దేశానికి డేటా ఇంకో దేశానికి ఇచ్చిపుచ్చుకోవడం, మెడికల్ హెల్ప్ చేసుకోవడం, తర్వాత వ్యాక్సిన్లని ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున టెస్టింగ్లు అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకటి సర్వైలెన్స్ ఆఫ్ ద డిసీజ్, సర్వైలెన్స్ ని బాగా పెంచాలి. అట్లాగే ర్యాపిడ్ టెస్టింగ్ పెంచాలి. మిగతా ప్రోటోకాల్స్, పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్లో బెడ్స్ పెంచడం, ఆక్సిజన్ల శాతాన్ని పెంచడం, తర్వాత కిట్స్ పెంచడం, మెడిసిన్లు పెంచడం ఇట్లాంటివి తీసుకోవాలి. అట్లాగే వ్యక్తిగత స్థాయిలో మనందరికీ కరోనా ప్రోటోకాల్ తెలుసు. గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి కంపల్సరీగా. అట్లాగే హైజీన్ పాటించాలి, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఐసోలేటెడ్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లాగే కోమార్బిడిటీస్ అంటే వేరే రకాల జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కానీ రోజు రోజుకి అయితే మనం చెప్పుకుంటూనే ఉన్నాం, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఫంక్షన్లు చేసుకోవడం, గుంపులు కలగడం ఇది తగ్గిస్తే మంచిదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఆంధ్రాలో కూడా ఇది పెరుగుతుంది. ఎక్స్ఎఫ్జి అనే ఒక కొత్త వైరస్. ఈ వేరియంట్ లక్షణాలు అయితే ఇంకా క్లియర్ గా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇది రకరకాల రూపాల్లో మ్యుటేషన్స్ అంటారు, పరివర్తనాలు అంటారు. ఈ పరివర్తనాలు పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు 35 రకాల మ్యుటేషన్స్ ఈ ఒమిక్రాన్ వేరియంట్లలో ఉందని చెప్తున్నారు. అందులో ఇప్పుడు కొత్తగా ఈ చైనా నుంచి వచ్చిన ఎక్స్ఎఫ్జి అనే వైరస్ డేంజరస్ గా మారే ప్రమాదం అయితే ఉందని చెప్తున్నారు.